ఎక్కడికి వెళ్తున్నారండి? ఈరోజు మన ఫస్ట్ నైట్, దాని ప్రిపరేషన్కి కొన్ని తీసుకోవాలి కదా. ఏం తీసుకోవాలో మీకెలా తెలుసు? పంతులు లిస్ట్ పెట్టాడు, తీసుకొస్తా. అప్పుడే అనుమానమా? చీచే, అలా ఏం లేదు. సర్లే, ఒక గంటలో వచ్చేస్తా. ఏంటో ఇంటి దగ్గరే చేసుకుంటే అయిపోయేది, ఏదో లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నట్టుంది. ఎవరు లేరు ఏంటో. నేనున్నా కదరా అన్నీ చూసుకోవడానికి. నిన్ను పొమ్మన్నాను కదా, ఇంకా పోలేదా? నేనేమైనా నీ పని మనిషినా? పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి. నువ్వు పని మనిషి కాదే, ఎందుకు పనికిరాని మనిషి. సారీ, దెయ్యానివి. నీ బూతులు బూతులు బూతులు. ఏయ్, నువ్వు వెళ్ళిపోవే. ఆ సెక్యూరిటీ చూసాడు, నాకు ప్రాబ్లం అవుద్ది. వెళ్ళిపో. నమస్కారం సార్, ఆ, నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్. నా పేరు సీను. ఆ, ఆ, మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. ఆ. ఓకే సార్, ఉంటాను. సరే. నువ్వేం దెయ్యానివే, భయపడ్డం అలా ఉంచు. కనీసం పట్టించుకోవట్లేదు. నేను వాడికి కనిపించను. మరి నాకు మాత్రం ఎందుకు ఈ బంపర్ ఆఫరు? సర్లే, నీతో సొల్లేసే టైం లేదు. అసలుకి ఈరోజు నా ఫస్ట్ నైట్. అది జరగదు, జరగనివ్వను. ఓ, జోక్ బాగుంది, కానీ నవ్వేంత టైం లేదు. అలా ప్రతిసారి నీ ఎంట్రీ అంటే. అయినా చెప్పాను కదా ఈరోజు మా ఫస్ట్ నైట్ అని. నేను చెప్పాను కదా అది జరగదని. ఆ బొంగులే పీకేవు. నువ్వు చచ్చిపోయాని మర్చిపోయినట్టున్నావు. నాకు తప్ప ఎవరికీ కనబడవు. ఏమవుద్దే నీ వల్ల? నేను అనుకుంటే ఏదైనా చేయగలను. అయితే బయటికెళ్ళి అనుకో. ఎక్కడున్నా నేను పట్టించుకోను. ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్. ఏది నీ ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో వస్తారు. నువ్వేంటో గాజు గ్లాస్ ఉన్న ఫోటోని తీసుకొచ్చావు మీ అక్కది. నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ మా అక్క చూడాలని ముందే చెప్పాను కదండి. ఆ? ఏడ్చినట్టుంది. పెళ్ళిళ్ళు పుట్టినరోజు చూపిస్తారు కానీ ఇలాంటివి ఎవరైనా చూపిస్తారా? ప్లీజ్, మీరు ఏం చెప్పినా వెంట, ఒక్క అక్క ఫోటో తప్ప. ఫోటో ఎందుకు, డబ్బులు బొక్క. అక్కడి నుంచి మీ అక్క చూస్తుంది కదా. ఏంటి, మా అక్క ఇక్కడ ఉందా? అంటే మీ అక్క శారీరకంగా చచ్చిపోయినా మానసికంగా మన మధ్యనే ఉంది కదా అంటున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు అనుకో, చెల్లికి చెల్లు, త్రిల్లికి త్రిల్లు. ఏంటా కంగారు, కొద్దిసేపు మాట్లాడుకుందాం. నిజమే కదా పాప, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే అమ్మాయి కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మాట్లాడుకుందాం. ముందు మీరు మాట్లాడతారా, నేను మాట్లాడాలా? నేనే. వద్దులే, నేనే మాట్లాడతా. అసలు నేను మా అక్క ఎంత క్లోజ్ తెలుసా? కొంప తీసి ఇప్పుడు అది చెప్తావేంటి? చిన్నప్పుడు నన్ను కుక్క కరిస్తే మా అక్క ఆ కోపంతో కుక్కనే కరిచేసింది. ఓహో, కుక్క కరవడం వల్ల నువ్వు, కుక్కను కరవడం వల్ల మీ అక్క ఇలా తయారయ్యారనమాట. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక నా చేయి పట్టుకున్నాడని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ కూడా పెట్టుకుంది. నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా మీద బెంగతో రోజు ఏడ్చేదండి మా అక్క అయితే. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఓసిని అంకమ్మ, రాత్రి ఎప్పుడో 10 గంటలకు మొదలుపెట్టావు, ఇప్పుడు 5 అయింది, ఇంకా 5th క్లాస్ దగ్గరే ఉన్నావు. ఈ ప్రకారం చూస్తే మీ అక్క డెత్ వచ్చేసరికి 2 రోజులైనా పడుతుందేమోనే. కొంచెం డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుందని. ఈ సోది, సారీ,
ఈ స్టోరీ చెప్పడానికి మన ఫస్ట్ నైట్ తప్ప ఇంకా మంచి రోజు దొరకలేదే నీకు? ఒక్క నైట్కే ఇంత బాధపడితే ఎలా అండి? సరే, ఇప్పటి నుండి ఏ నైట్ టైం అయినా మా అక్క గురించి నేను చెప్పను, ఓకేనా? అంటే నైటు మ్మ్హ. సర్లే, ఒక్క నైటేగా పోయింది, ఇంకా చాలా నైట్లు ఉన్నాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదే మొదటి రాత్రి. వచ్చేసా. నిన్నెవడు రమ్మన్నాడు? అయినా లోపలికి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలీదా? నేనేమైనా పాలేసేదానా కాలింగ్ బెల్ కొట్టి రావడానికి? అయినా నా రేంజ్ ఏంటో చూపించినా నీకు ఇంకా పొగరు తగ్గలేదు. ఏంటో నీ రేంజు? నీ మొదటి రాత్రిని కాలరాత్రిగా చేశాను కదా. అబ్బా, కామ్గా క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? నా మొదటి రాత్రి క్యాన్సిల్ అయింది నీ వల్ల కాదు, మీ చెల్లి వల్ల. ఎలా అయితే ఏంటి, ఆగిందా లేదా? ఈ రోజు మాత్రం ఆగదు. బూతులు బూతులు. అయినా ఇది వంటగదిలోకి వెళ్తుందేంటి? ప్యాంట్ కంఫర్ట్ ఉండదు, నిక్కర్ అయితేనే ఓకే. ఏంటా చూపు? ఈరోజు ఇక్కడ జరగబోయేది సిగ్గు లేకుండా చూడు. రేపు మార్నింగ్ వచ్చి నా పెర్ఫార్మెన్స్కి టొమాటో రివ్యూస్ ఇద్దువి, సరేనా? ఉమ్మా. ఎలా ఉంది? ఇచ్చింది పాలే కదా, ఏదో పాయసం ఇచ్చినట్టు కడుగుతుంటే తీయగా ఉన్నాయి. నేనే చేసా. ఇప్పుడు నేను చేస్తాగా. ఏమైందండి? ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే. ఏం తేడా కొడుతుంది? ఇంకొక్కసారి. అబ్బా ఏంటండి? అయ్యో, నాన్ స్టాప్ గా కొడుతుంది. డిజక్ డిజక్ డిజక్. ఏమైందండి? ఇంకొక్కసారి. అయ్యో, ఇక్కడ పడుకున్నారేంటండి? బెడ్ పైకి రండి. ఇంకా నా వల్ల కాదు, సారీ. కావ్య, కావ్య, కావ్య. చెప్పా. నైట్ ఎఫెక్ట్ అనుకుంటా. సర్లే, మనమే పెట్టుకుందాం. టాబ్లెట్స్. నీ పర్ఫార్మెన్స్ కి టొమాటోస్ అడిగావు కదా, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఇస్తావా? అంటే? ఎస్, ఈ ఘనకార్యం చేసింది నేనే. అయినా ఇది వంటగదిలోకి వెళ్తుందేంటి? దెయ్యం కదా, కిటికీ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది.
కావ్య ఎంతసేపు వెయిటింగ్ ఎక్కడ? పాలల్లో ఇప్పుడే వేసా, కరగాలి కదా. కరగాల? ఏమేసావు? పంచదార. పంచదార ఎందుకేసావు? ఏ నీకు షుగర్ ఉందా? ఏంటి కామెడీయా? లోపల రా చెప్తా. నీ కరుపులే. ఓ ఆ, ఆ, ఆ. నీ బూతులు 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 బూతులు. అయినా నీ ఘనకార్యం వల్ల నా కార్యం చెడిపోయింది. అయినా నువ్వు ఇది ఎలా చేసావే? నీకు కనిపించడమే కాదు, అప్పుడప్పుడు మా చెల్లి బాడీలోకి వెళ్ళే పవర్స్ కూడా నాకున్నాయి. ఓహో, సిస్టమ్ అప్డేట్ చేసావు అనమాట. హ్మ్. అయినా నన్నెలా తగులుకున్నావేంటే? లేకపోతే దెయ్యమని భయపడకపోయినా పర్వాలేదు, మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు తిడతావా? మరీ పర్సనల్గా తీసుకున్నట్టుంది. అయినా నేను తగ్గను. చూసుకుందాం. చూసుకుందాం. ఏంట్రా కొత్త పెళ్లి కొడుక, బాగా కష్టపడుతున్నట్టున్నావు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నిజమే, నా కష్టం ఎవరికి రాకూడదు. ఏమైందిరా? ఆ? ఆ. హ? ఏ నువ్వు నమ్మట్లేదా? నమ్మేలా ఉందారా ఇది? ఇదే నిజంరా. సరే, ఒకసారి ధనగాని కలుద్దాం. వాడెక్కడున్నాడు రా? సాఫ్ట్వేర్ టార్చర్ పడలేక ఊరోజులు పారిపోయాడు కదా. నిజమేరా, ఈ సాఫ్ట్వేర్ జాబ్ వద్దని సన్నాసుల్లో కలిసిపోయాడు. ఎప్పటికైనా మన మేనేజర్ మీద ప్రయోగించాలని క్షుద్ర పూజలు కూడా నేర్చుకుంటున్నాడు రా. ఒకసారి వాడిని కలిసి మన మ్యాటర్ చెప్దాం. రే, ఇది ప్రొఫెషనల్ రా. అందుకే కదా డీల్ వీడితో సెట్ చేసుకుంటున్నాం. ఈరోజు అమావాస్య, దెయ్యాలన్నింటినీ మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ మిస్ అయితే వాళ్ళ టీం లీడర్ మామూలుగా వేసుకోవాలి. సో ఈరోజు అదేం చేయలేదు నేను. కావ్య, హ్మ్? ఈరోజు ఫస్ట్ నైట్కి కావాల్సినవన్నీ తీసుకొస్తా. ఎందుకు? ఏం జరగని దానికోసం? నువ్వే కదా ట్యాబ్. ఏంటి? దీని అక్కడ దేవత అనుకుంటుంది, దెయ్యం తెలియదు కదా. వద్దులే. నిన్నేదో తిన్నా కదా, కడుపంతా దేకేసింది. ఈరోజు చూడు. అమ్మా. హలో. హలో, అమ్మా. అంతా ఓకేనా? ఓకే ఓకే. అది ఏంటో చెప్పవే. ఈరోజు 10 పడుకోవే. ఆ? ఏంటి కొత్తగా ఎప్పుడు పడుకోవాలో చెప్తున్నావు? అది నువ్వు అర్థమయ్యేలా చెప్పవే, అర్థం చేసుకుంటా. అదే అల్లుడు గారి దగ్గర పడుకోవద్దు. ఏం మాట్లాడుతున్నారు? అరవకండి. ఎందుకమ్మా? మీ జాతకాల ప్రకారం పంతులు గారు ఈరోజు మంచిది కాదని చెప్పారు. అలా కాదని ఏదైనా చేస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం అంట. ఎవరి భర్త ప్రాణానికే? ఎవరి భర్తకో ఏంటే, నీ భర్త ప్రాణాలకే ప్రమాదం. ఆ? ఏంటి అత్తగారు, మళ్ళీ ఏమైనా షాకింగ్ న్యూసా? ఏం లేదు అల్లుడు గారు, నిన్న నుండి అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో అని. నిన్న ఫోన్ చేసింది. అదేంటది అప్పుడే పడుకుండిపోయావు? ఈరోజు గట్టిగా ప్లాన్ చేసాం కదా. ఈ రోజే కాదు, ఇంకా నెక్స్ట్ 2 days నో ప్లాన్స్. యూ మీన్ 3 days? ఎస్.